ట్రెండింగ్ లో ఉన్న స్లీవ్ డిజైన్ అండి. చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు. నేను చెప్పేటటువంటి ట్రిక్స్ అనేవి ఫాలో అయ్యి మీరు డిజైన్ కుట్టుకున్నారు అనుకోండి, ఈ స్టెప్స్ అనేవి ఎక్కువ తక్కువ అనేవి రాకుండా సమానంగా అయితే వస్తాయి. సో ఈ టిప్స్ అనేవి చాలా సింపుల్ టిప్స్ అనేది చెప్తున్నాను. అలాగే చూడండి, స్లీవ్ అనేది చాలా ట్రెండింగ్ ఉందన్నమాట. ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే ఉంది ట్రెండింగ్ లో. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి 2 బెడ్ జాకెట్ అనమాట, అంటే సింగిల్ జాకెట్. చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఇక్కడ పూసలు ఒక సైడ్ వచ్చేసి నేను పూసలు పెట్టాను, ఒక సైడ్ వచ్చేసి పూసలు పెట్టలేదు. మీకు పూసలు పెట్టిన సైడ్ బాగుందో, పూసలు పెట్టిన సైడ్ బాగుందో అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో పూసలు పెట్టకపోయినా ఏం పర్వాలేదండి, అంటే కుచ్చులు వేస్తుంది అనే ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే ఉందన్నమాట. సో ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పూసలు పెట్టాలని ఉంది. ఇంకా ఒకవేళ పూసలు పెట్టిన కస్టమర్ అయితే పూసలు అయితే పెట్టమన్నారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే నేనైతే పూసలు అయితే పెట్టేస్తాను. సో ఇప్పుడు ఎలెక్ట్ చేయడం ఎందుకు, మనం కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే స్టిచ్చింగ్ కూడా చేసేద్దాము. సో చూడండి, ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక్క హ్యాండ్కి వచ్చేసి 2 క్లాత్లు అనేది సరిపోతాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలి. సన్నగుణ వాళ్ళకైతే సరిపోతుంది, కొద్దిగా లావున వాళ్ళకైతే అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 4 మూలలు 12 ఇంచులు ఉండేలాగా చూసేసుకొని ఇట్లా 2 పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఒక్క హ్యాండ్కి వచ్చేసి 2 పీసులు తీసుకోవాలన్నమాట. నేను 12 ఇంచులు అయితే తీసుకున్నాను. నేను సన్నగున్న అమ్మాయికి కుడుతున్నాను అనమాట. నాకు ఒక బ్లౌజ్ పీస్ లోనే సరిపోయింది, అంటే మీటర్ పీస్ తెచ్చుకున్నారనమాట వీళ్ళు. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా మనం కట్ చేసుకున్నటువంటి ఈ బాక్స్ షేప్ లో ఉన్నటువంటి క్లాత్ ఇట్లా క్రాస్ గా సెంటర్ లో ఒక స్కేల్ తోటి మార్కింగ్ అయితే చేసుకోండి. కుచ్చు అనేది నేను చూపిస్తున్నాను అనమాట, కుచ్చు ఏ విధంగా పెట్టుకోవాలనేది. సో చూడండి, ఇక్కడ ఈ మూలకా నుంచి 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని మనకు అంటే మనకి ఇక్కడ వి షేప్ లో వస్తుంది అనమాట, అంటే మనకి ఇట్లా కోన్ షేప్ లో ఏరో మార్క్ మాదిరి వస్తుంది కదా డిజైన్. సో అందుకోసం వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి బాగా గుర్తు పెట్టుకోండి, ఒక్క హ్యాండ్కి వచ్చేసి 2 పీసులు కావాలి. అంటే నేను ఇక్కడ మీకు 2 పీసులు చూపించాను కదా, అట్లా. అలాగే అట్లా అంటే మనకు 2 చేతులు కలిసి 4 పీసులనే కావాలి. ఈ 4 పీసులైనా కానీ ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని కుచ్చని పెట్టుకుంటూ వచ్చారంటే ఈజీగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఫస్ట్ కొద్దిగా మడత అనేది పెట్టి చూసుకొని ఎంతైనా మడత పెడితే సరిపోతుంది అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది అనుకోండి, 3 కుచ్చుల వరకే కుట్టేసి స్టాప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లాత్ నాకు బాగానే ఉందనేసి నేను 5 కుచ్చులు అయితే పెడుతున్నాను ఇక్కడ. సో మొత్తం మీకు క్లారిటీగా చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు ఇట్లా క్లాత్ అనేది పెట్టి చూస్తున్నాను నేను. ఇక్కడ దాకైతే నాకు సరిపోతుంది అనమాట. ఇది మడత వచ్చినది కొలుసు చూపిస్తా ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి నాకు టేప్ తో కొలిసి చూపిస్తాను. ఇట్లా మడత పెట్టాం కదా, ఈ మడత పెట్టిన కాడ నుంచి టేప్ తో పట్టి చూపిస్తాను. ఇట్లా గోరుతో ఇట్లా ఒత్తి పట్టుకోండి. మనకి ఇక్కడ వచ్చేసి నేను 2 పీసులు తీసుకొని ఈ విధంగా మీకు మడత చూపిస్తున్నాను అనమాట. 4 పీసులు అయినా కానీ మడత పెట్టి చూపించచ్చు, కానీ మనకు మడత అనేది సరిగా రాదనేసి నేను 2 పీసులు మాత్రమే తీసుకొని చూపిస్తున్నాను. మీరు 2 పీసులకే తీసుకోండి. కుచ్చు అనేది బాగా మనకు తొందర అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు 1.5 ఇంచు దూరం అయితే ఉందన్నమాట. సో చూసారు కదా, 1.6 ఈ విధంగా నేను ఇట్లా ఒకదానికి తర్వాత ఒకటి ఇట్లా 3 డాట్స్ అనే వేసాను. మళ్ళీ నా క్లాత్ సరిపోతుందో లేదని చూసుకొని మళ్ళా 2 కుచ్చులనే పెట్టాను అనమాట. మొత్తం టోటల్ గా 5 కుచ్చులనే పెట్టేసుకున్నాను. చూడండి, ఇట్లా మనం కుచ్చని ఇట్లా పెట్టేసుకొని గోరుతోట్లు ఇట్లా ఒత్తి పెట్టుకున్నాం అనుకోండి, ఆ కుచ్చు అనేది జరగకుండా అట్లానే మడత అనేది అలాగే ఉండిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా మడత పెడుతున్నానో ఒకసారి చూడండి. నేను 1.6 దగ్గరికి మార్కింగ్ చేశాను కదా, ఆ క్లాత్ వరకు ఈ క్లాత్ ఎత్తి పట్టుకొని కుచ్చు పెట్టేస్తున్నాను అనమాట. ఇట్లా గోరుతోటి ఒత్తేస్తున్నాను. ఇట్లా గోరుతోటి ఒత్తేసినాం అనుకోండి, అది మడతనే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, 1.6 వరకు ఇట్లా కుచ్చని ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకు అర్ధాక అనేది కుచ్చు అనేది ఇక్కడ మడత అనేది రావాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రతి ఒక్కటి గోరుతోటి అయితే ఇట్లా పెట్టేసేయండి. సో నేనైతే చూసాను అనమాట. నేను ఇక్కడైతే 3 కుచ్చులు అయితే పెట్టాను. మీ దగ్గర క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా 3 కుచ్చులతో అయినా కానీ పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుందని 3 కుచ్చులైనా సరే. కానీ నేను ఇక్కడ వచ్చేసి 5 కుచ్చులు అయితే పెడుతున్నాను. అంటే ఫుల్ అంటే వీళ్ళది వచ్చేసి షార్ట్ హ్యాండే, కానీ ఫుల్ వస్తాయి అనమాట. మనం 5 పెట్టుకున్నందుకు ఫుల్ వస్తాయి. అదే 3 పెట్టింటే సగానికి వచ్చు, అయినా అది కూడా లుక్ బాగానే ఉండండి. కింద వచ్చేసి కొంచెం మీద ఒక డిజైన్ అయితే వేసుకోవచ్చు, బాగుండేది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను, ఎవరైనా మళ్ళీ కుట్టించుకుంటే. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇట్లా ఇంకా 2 కుచ్చులు అయితే ఎగస్ట్ అయితే పెడుతున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. గోరుతో కంపల్సరీ అయితే ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది మనకు అట్లాగే ఉండిపోతాయి అనమాట ఈ కుచ్చులు అనేవి. మళ్ళీ ఇది కూడా అంతే, ఇది దాకా ఇట్లా మనం 1.6 వరకు ఇట్లా క్లాత్ అనేది ఇట్లా కుచ్చు పెట్టేసుకొని ఈ విధంగా ఫింగర్ తోటి ఇట్లా ఒత్తి పట్టేసుకోవాలి. ఈ విధంగా కుచ్చు అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, మనం 2 పీసులు పెట్టుకుంటున్నాం కాబట్టి
సపరేట్ గా పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువనే వస్తాయి. అదే రెండిట్లు సమానంగా పెట్టేసుకొని కూర్చొని పెట్టేసుకుంటే రెండు సమానంగా వచ్చేస్తాయి అనమాట కుచ్చు. ఇదే లాజిక్ అనేది నేను చెప్పింది. చిన్న ట్రిప్ అనేది ఇదే అనమాట, చిన్న టిప్. ఇక్కడ వచ్చేసి కొంచెం కెమెరా అనేది షేడ్ అయిందండి. సో ఇది సరి కనిపించకపోవచ్చు ఈ పీస్ అనేది. రెండో పీస్ లో మీకు బాగా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ కొంచెం కెమెరా అనేది కదిలినట్టు ఉంది, సరి కనిపించలేదు. ఇట్లా వైట్ లో కనిపిస్తుంది అనమాట. ఇంకొక పీస్ కుడుతున్నాను కదా, అదైతే మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇది ఫస్ట్ పీస్. మనం 2 పీసులు తీసుకున్నాం కదా, దాంట్లో ఒక ఫస్ట్ పీస్ అయితే ఫస్ట్ సెంటర్ అయితే ఒక కుట్టు అయితే వేసేసాయి అనమాట. ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ మనం ఏ విధంగా ఇందాక కుచ్చు పెట్టుకుంటూ వచ్చామో ఆ విధంగా కుచ్చు మీద ఇట్లా మళ్ళా మడత పెట్టేస్తే ఆల్రెడీ మనం గోరుతో ఒత్తి పెట్టుకున్నాం కాబట్టి మనకు ఫ్రీగానే వస్తుంది. కూర్చొని తొందరగా వచ్చేస్తుంది అనమాట, మళ్ళా మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా. సో చూసారు కదా, ఈ విధంగా సెంటర్ కి ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ దాని మీద కుట్టనే వేసుకుంటూ ఇట్లా రానివ్వాలన్నమాట. సో చూసారు కదా ఈ విధంగా. అలాగే వీటికి కొంచెం దూరంలో మన కుచ్చు అనేది అణగటానికి మరి ఇక్కడ కుచ్చు వేసిన ప్లేస్ లోనే నేను పూసలు అనేవి పెడుతున్నానండి. ఒకవేళ మీరు పూసలు లేకపోయినా ఏం పర్వాలేదు, పూసలు పెట్టుకోకపోయినా ఏం కాదు. ఇవి వచ్చేసి కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకోండి. సెంటర్ రోజు ఒకటి చిన్న కుట్టు పెట్టుకున్నా పర్వాలేదు, ఇవల్ల పెద్ద కుట్టు పెట్టుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే మనం ఈ కుట్లలో మళ్ళీ ఇప్పేస్తాం అనమాట. ఇక్కడ చూడండి కుచ్చు అనేవి వారకు కూడా ఇట్లా కుట్టు అనేది వేసేస్తున్నాను, లేసినట్టుగా లేకుండా మనం కుట్టుకోవడానికి ఫ్రీగా ఉండటం కోసము. అలాగే ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ కుట్టాం కదా, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఈ కుచ్చు అనేది లేకుండా అనగబెట్టేసి ఇట్లా పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేసుకోండి. ఇదంతా మనము కుట్లనే ఇప్పేసుకుంటాము లాస్ట్ కు హ్యాండ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. అలాగే ఇటు సైడ్ కూడా అనమాట, ఇటు సైడ్ కూడా మనకు ఇట్లా క్లాత్ అనేది లేకుండా ఈ కుచ్చుని ఇట్లా చేతితో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేసేయండి. ఈ వారం నుంచి ఈ విధంగా అయితే వేసేస్తున్నా నేను. ఇట్లా చూడండి, నేను కుచ్చులు అనేవి కదలకుండా ఇట్లా 2 ఫింగర్స్ అనేవి ఇట్లా 2 చేతులు అనేవి ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఏమంటే క్లాత్ ఒకటి కొంచెం ఎక్కువ ఉండాలి కానీ మనకు డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, అటు సైడ్ కోరస్కి వెళ్ళి ఈ విధంగా కొంచెం స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దానికి వచ్చేసి ఫస్ట్ మనం కుట్టి అయితే వేసేసుకుందాము. రెండోది కూడా కుట్టేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈ విధంగా నేను మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఒక సైడ్ స్ట్రైట్ ఉండేలాగా చూసేసుకోండి. ఇప్పుడు దీని లెక్కనే ఇంకొకటి మనం ఇంకొక పీస్ కుట్టుకున్నాం కదా, ఆ పీసును కూడా దీని లెక్కనే కుట్టేసుకోవాలి. సో చూడండి, ఇది కుచ్చు అనేది మనకు లేకుండా ఇటు సైడ్ కూడా అంతే కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టు అనేది వేసేసేయండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా నేను 2 హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టేసుకొని ఇట్లా అనగబెట్టేసుకుంటూ కుట్టు అనేది వేసేస్తున్నా. అదే విధంగానే ఇటు సైడ్ కూడా అనమాట ఈ కుచ్చనే లేకుండా ఇట్లా ప్రెస్ చేసుకొని కుట్టు అనేది వేసేసేయండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు కూడా మనం ఇందాక ఒక సైడ్ ఇట్లా వేసుకున్నాం కదా కుట్టు, సేమ్ ఇందాక పీస్ ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగానే ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఈ పీసులు అనేవి మన కుచ్చు అనేది లేకుండా ఇట్లా చూసుకోండి, సమానంగా ఉన్నాయా లేదని చూసుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయండి. ఇప్పుడు ఇట్లా పెట్టి చూసుకుందాము. రెండు అయితే ఒకదానికొకటి జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం ఇట్లా చూస్తున్నాను, మనకు కరెక్ట్ గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు మనం కరెక్ట్ గా వస్తుందో లేదో చూసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కనుక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇందాక పీసుకు ఏ విధంగా చక్కగా లైన్ మార్క్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఇట్లా లైన్ మార్క్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు అయితే వేసేసేయండి. మళ్ళీ మనం కట్ చేసినప్పుడు కుచ్చు అనేది కదులుతుంది. దీని పక్క నుంచి ఇంకా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా పెట్టి చూస్తున్నా చూడండి, ఇట్లా మనం జాయింటింగ్ అనేది ఇట్లా చేస్తాం అనమాట. ఇది ఇట్లా కలిపేసుకుంటాము. అందుకోసం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు ఏదైనా దాని మీద వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి కుట్టండి. మీరు డైరెక్ట్ గా బ్లౌజ్ పీస్ మీద కట్ చేసి కుట్టారంటే ఈ కుచ్చు ఎక్కువ తక్కువ వస్తే మీరు మొత్తం కుట్ల లిప్పి తీసుకుంటాల్సి వస్తుంది, కనిపిస్తుంది అనమాట, గలీజ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కుర్తి ఫస్ట్, అందుకోసం చెప్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు సైడ్ లో కట్ చేసాం కదా, అదనేది రెండు కలిపేసుకుంటూ ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి.
ఒక 2 కుట్లు అనేవి వేసేసేయండి. ఈ విధంగా కుట్టు అనేది వేసేసి మీకు ఓపెన్ చేస్తా చూడండి ఎలా వస్తుందో. మన కుచ్చు అనేది సమానంగా అయితే వచ్చేసింది. ఎందుకంటే మనము 2 కలిపి ఒకటే లెవెల్లో 1.6 లెవెల్లో మనము కుచ్చు పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అన్ని సమానంగా అయితే వచ్చేసాయి. మీరు ఇట్లా గుర్తు పెట్టుకోకుండా కుట్టేశారనుకోండి, అందాజకు కుట్టేశారనుకోండి, 2 సమానంగా అయితే రావన్నమాట. ఇప్పుడు హ్యాండ్ బ్లౌజ్ పీస్ ప్రకారంగా హ్యాండ్ కట్ చేసుకుని ఉంటాం కదా, అది వచ్చేసి నేను పేపర్ మీద అయితే కట్ చేశానండి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా. ఇప్పుడు ఈ క్లాత్ మీద ఈ హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం దీని మీద అతికించేసుకొని ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఈ విధంగా పెద్ద కుట్టు పెట్టేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనము ఈ పేపర్ అంతా చింపేస్తాం అనమాట. మనం ఇది వచ్చేసి 2 బైట్ జాయిట్, సింగిల్ జాయిట్ అనమాట. ఒకవేళ మీరు లైనింగ్ బ్లౌజ్ కి అయితే కనుక లైనింగ్ కట్ చేసి పెట్టుకుంటే కనుక లైనింగ్ అతికించుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవచ్చు లైనింగ్ కి అయితే. ఇక్కడ నేను పేపర్ కాబట్టి పేపర్ అయితే చింపేస్తున్నాను, ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు చూడండి పేపర్ అయితే తీసేసుకుంటే మనకు డిజైన్ అనేది ఇలా వస్తుంది. చూస్తారు కదా మన హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది. చాలా బాగుందండి, చాలా సింపుల్ కూడా కుట్టుకోవచ్చు. నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు కుట్టారంటే తొందరగా అయిపోతుంది. మనకి 20 ముస్తాల పనులు ఉండవు అనమాట. ఒకవేళ బాగా రాకపోయింది అనుకోండి మళ్ళీ ఇప్పుడు తీసుకుట్టే పని అనేది ఉండకుండా నేను ఈజీ మెథడ్ లో మీకు ఈ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను. సో చూసారు కదా ఇక్కడ కింద వచ్చేసి నేను గోట్ అయితే వేస్తున్నాను. శారీలో కలర్ గోట్ అయితే వేస్తున్నాను అనమాట. పైపింగ్ వైట్ కలర్ ది, పైపింగ్ కాదండి మామూలుగా గోట్ అయితే వేస్తున్నాను, థ్రెడ్ అయితే పెట్టట్లేదు. సో ఈ విధంగా గోట్ అనేది కొంచెం లావు గోటే వేసేస్తున్నాను, ఎందుకంటే మనకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనేసి. సో ఈ విధంగా గోట్ అనేది వేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా గోట్ అయితే వేసేసాను. సింపుల్ గానే మనం థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు, బాగానే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నేను చెప్పాను కదా పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోమని, ఇవల్ల దారాలల్లో పీకేసుకుంటే సరిపోతుందండి. ఇవి మొత్తం దారాలు అయితే ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు దారాలు పీకేసేయండి, నీట్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు పూసలు కుట్టే పట్టేది కనుక దారాలు అట్నే పెట్టేసి పూసలన్నీ కుట్టేసుకోండి, ఓకేనా. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి సన్న పూసలు అయితే తీసుకుంటున్నాను. సన్న పూసలు అయితే బాగున్నాయండి. సో లావు పూసలు పెడదామని ఫస్ట్ చూశాను, తర్వాత అయితే ఎక్కువ లావు కనిపిస్తున్నాయి, మన సన్న పూసలు పెట్టాను. లుక్ అయితే ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మీరు ఫస్ట్ ట్రై చేసే పార్టీ కనుక ఏదైనా వేస్ట్ క్లాత్ల మీద లేదంటే పేపర్ల మీద ఒకసారి ట్రై చేసిన తర్వాత ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసేయండి, స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ కుచ్చలే సమానంగా రావాలంటే నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు కుచ్చలే పెట్టేసేయండి. సో ఇక్కడ నేను పూసలు పెట్టిన తర్వాత ఎలా ఉందనేది చెప్పండి. ఇక్కడ వచ్చేసి నేను పూసలు అయితే పెట్టాను. ఇందాక పూసలు పెట్టకుండా ఇందాక చూపించాను కదా, ఫస్ట్ ఇవి పూసలు పెట్టిన తర్వాత ఇలా ఉండేది కూడా చూపిస్తున్నాను చూడండి. పూసలు పెట్టితే మనకి ఇలా అయితే వచ్చింది అనమాట డిజైన్. అంటే క్లాత్ అనేది లెగిసినట్టుగా లేకుండా ఇలా అయితే ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి మంచి డిజైన్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు అడిగిన డిజైన్స్ కూడా నేను చేస్తాను.